స్వాగతంతో కూడినటువంటి కార్యక్రమాలు సెయింట్ జాన్ స్కూల్ వారు ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. నమస్కారం. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గురు పూజోత్సవాన్ని ఈరోజు మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి బట్టుమిల్లి మండలం సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వెన్యూగా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. క్షణాల్లో మన యొక్క అతిథులు రాబోతున్నారు. ఈ లోపల మనకి స్వాగతంతో కూడినటువంటి కార్యక్రమాలు సెయింట్ జాన్స్ స్కూల్ వారు ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. సిఎస్ఆర్ నేలకొండపల్లి శర్మ గారి యొక్క స్కూలు టీచర్స్ అందరూ కూడా ఫోటో సెషన్కి హాజరు కావాల్సిందిగా కోరుతాం. వారికి స్వాగతం, సుస్వాగతం. కళాంజలి హై స్కూల్ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సాబుల్ జాన్ గారి యొక్క దంపతులు చేస్తున్నటువంటి ఆదర్ని స్వీకరించి ఫోటో సెషన్ లో పాల్గొనవలసిగా కోరుతున్నాం. అనంతరం మోహన్ రావు గారు మోహన్ గారికి స్వాగతం, సుస్వాగతం. రిజిస్ట్రేషన్ దగ్గర సాబుల్ జాన్ గారు దంపతులు కండువా వేసి స్వాగతం పలుకుతున్నారు. నిదర్శనానంతరం చిన్నారుల నగలాధ్వనులతో ఉత్తేజపరిచి ఉత్సాహంగా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలండి. మీకు తెలిసి ఫోటో సెషన్ దగ్గరికి రావాల్సిందిగా సాబుల్ జాన్ గారి యొక్క దంపతులు చేస్తున్నటువంటి ఆదర్ని స్వీకరించి ఫోటో సెషన్ లో పాల్గొనవలసిగా కోరుతున్నాం.
స్కూల్ వారు ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ బీకే సింగ్ గారికి స్వాగతం సుస్వాగతం. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున మచిలీపట్నం రెవెన్యూ డివిజన్కి సంబంధించినటువంటి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ బీకే సింగ్ గారికి స్వాగతం సుస్వాగతం. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున స్కూల్ యొక్క అధినేత సాబుజాన్ గారు వెంటనే ఫోటో సెషన్ రావాలి. సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత అప్సా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సాబుజాన్ గారు మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ యొక్క టీవైఓ బీకే సింగ్ గారికి చెబుతూ కరతళాధ్వనులతో ఉత్తేజపరిచి ఉత్సాహంగా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలండి. మాన్యులు శ్రీ సింగ్ గారికి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మచిలీపట్నం రెవెన్యూ డివిజన్, వారికి కృష్ణా జిల్లా అధ్యక్షులు గౌరీ ప్రసాద్ గారు, అలాగే స్టేట్ ఎక్స్ ప్రెసిడెంట్ సుందర్రామ్ గారు, స్టేట్ కార్యదర్శి అస్మతుల్లా ఖాన్ గారు స్వాగతంతో స్టేజ్ దగ్గరికి తీసుకువెళ్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగింపండి. ఇందాక చాలా చిన్నారులు చక్కని ప్రదర్శన ఇచ్చి మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. అటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ రామారావు గారు ఇచ్చేయిచున్నారు. వారితో పాటుగా ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ చంద్రశేఖర్ గారు వారిని తీసుకొని రాబోతున్నారు. ఈ లోపల సాంస్కృతిక కార్యక్రమాలని వీక్షించవలసిందిగా కోరుచున్నాం. అంతా కూడా మా ఉపాధ్యాయులే. మరి మనం 2019లో
కరోనా అనేటువంటి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చి అనేక ఇబ్బందులు పడ్డాం. టీచర్స్కి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. బ్రతుకుతామో లేదో బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని జీవించడానికి ఒక రూమ్ కావాలి. ఏదైనా కానీ కరోనా అనేటువంటిది, కోవిడ్ అనేటువంటి వైరస్ ఎఫెక్ట్ అయితే క్వారంటైన్కి ఒక రూమ్ కావాలి. అటువంటివి ఉన్న రూమ్స్ ఇక్కడ ఒక ప్రదర్శన నిర్వహిస్తున్నారు డయాస్ మీద. ఆ పెర్ఫార్మెన్స్ అందరూ కూడా చూసి కేవలం ఉపాధ్యాయులు ఎంత బాధపడ్డారు. మొత్తం ప్రపంచం అంతా ఈ వైరస్కి ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు జీవనోపాధి కరువయ్యి ఉన్న ఉద్యోగాలు పోయి ఉద్యోగాలు చేయాలంటే బయటికి వెళ్ళాలి. ఆ వైరస్ పాండమిక్ సిచ్యువేషన్లో అందరికీ వస్తుంది అనేటువంటి భయంతో ఉన్నటువంటి సందర్భంలో విద్యాదానం చేసి మరో తరాన్ని తయారు చేయాలనేటువంటి సంకల్పంతో మనమందరం కూడా చేయించాలనుకుంది. అవును సార్, బాగా చదువుకోవాలి, సరేనా? ఏంటి బయట నిలబడ్డా ఉత్తేజపరిచి ఉత్సాహంగా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలండి. అందరూ కూడా క్లాబ్స్ సార్ని ఆహ్వానించండి. అందరూ కూడా ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఇంత చక్కగా రన్ అవుతుందంటే ఇటువంటి పెద్దల యొక్క సలహా సూచనలు సహకారం ఉండబట్టే రన్ అవుతుందండి. వారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్, హార్టీ వెల్కమ్. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అప్సా తరఫున గురు పూజోత్సవం నిర్వహించడానికి మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించి చక్కటి ప్రోగ్రాంని అందిస్తున్నందుకు మీరు చేస్తున్న సహాయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ హార్టీ వెల్కమ్ సార్.
క్లాప్స్ అండి. మీకు ఒకసారి మధు స్క్రీన్ ఒకసారి ఆన్ చేయమ్మా. ఫస్ట్ది ఎస్టాబ్లిష్ ఫౌండర్ ఫోటోలు ఇప్పుడు ఉన్నటువంటి సాబుజీ గారు ఫేస్. ఈ ఫౌండర్స్ వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ ఈ మారుమూల ప్రాంతంలో విద్యార్థులందరికీ విద్యాసేవను అందిస్తూ ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు. తదనంతరం ఆయన అల్లుడిగా వచ్చినటువంటి సాబుజాన్ గారు ఇప్పుడు ప్రస్తుత స్కూల్ అధినేత, ఆయన కూడా వాళ్ళ యొక్క లెగసీని కంటిన్యూ చేస్తూ లిటరసీ శాతాన్ని పెంచుతూ ఇక్కడ విద్యా వ్యాప్తి చేయడంలో ఎంతో ప్రగతి సాధించాలనడంలో అతిశయోక్తి లేదు. అటువంటి సభ్యుడు మా ఏపీ ప్రైవేట్స్ అసోసియేషన్లో ఉండటం మేము ఎంతో గర్విస్తున్నాం. అట్ ది సేమ్ టైం అట్లాగే కొమారెడ్డి కిషోర్ గారు కూడా ఈ యొక్క బంటుమిల్లి మండలంలో చాలా మంచి స్కూల్గా పేరెన్నికైనటువంటి స్కూల్గా ఉంటుంది. అటువంటి స్కూల్ కూడా మా యొక్క అప్సా ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్లో ఉండటం, వారిని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము కూడా అసోసియేషన్కి ఎంతో సేవ చేయాలని చెప్పేసి ముందుకు రావడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇటువంటి విద్యా సంస్థలన్నిటిలో పనిచేసేటువంటి మీరు మాకు ఒక సైన్యంగా ఉన్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనంతరం ఎమ్మెల్యే గారికి, మరియు వేదికను అలంకరించినటువంటి ఇతర మిత్రులందరికీ, అలాగే ముందున్నటువంటి కరెస్పాండెంట్లకి, మనమందరం ఇక్కడ కూర్చోవడానికి ఇంత గర్వంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి కారణమైనటువంటి తల్లులకి వెనకాల, ఎందుకంటే వాళ్ళు కేవలం ఉపాధ్యాయులు కాదు, ఒక తల్లిలాగా ప్రతి పిల్లవాడిలో ఉన్నటువంటి మంచిని గ్రహించి వాళ్ళని ఇన్స్పైర్ చేసి ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇక్కడికి వచ్చారు మీరు. అమ్మ మీకు అందరికీ వందనం. తండ్రుల సంఖ్య తక్కువగా ఉంది, వచ్చే సంవత్సరం తండ్రుల సంఖ్య పెంచాలని కోరుకుందాం. అలాగే రాబోయే సంవత్సరంలో మన రాష్ట్ర నాయకులు ఉన్నారు కాబట్టి వారిని రిక్వెస్ట్ చేసేది, ఈ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు కూడా ప్రైవేట్ స్కూల్స్ తరఫున ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. అలాగే మా మచిలీపట్నం డివిజన్ గౌరవనీయులు డివైఓ గారు డీసీజీ శాఖ సింగ్ గారిని క్లుప్తంగా మన ఏపీ ప్రైవేట్ స్కూల్స్ ఎస్ఆర్జీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీచర్స్ డే కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు, కొమారెడ్డి సంస్థల అధినేత, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈరోజు ఆతిథ్యం ఇస్తున్నటువంటి సెయింట్ జాన్ స్కూల్ అధినేతలకి, అదేవిధంగా ఈ డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ఇచ్చేసినటువంటి తీరాల నుంచి, అంటే చాలా దూరం నుంచి ఇచ్చేసినటువంటి అనేక మంది ఈ కరస్పాండెంట్స్ ఉన్నారు. ఇది తమ కార్యక్రమంగా భావించి ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి వాడు. అదేవిధంగా ఇంతకుముందు ప్రత్యేకంగా సుందరరావు గారు ప్రస్తావించినటువంటి ఈ బ్యాక్ బోన్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారు, ఇంకా ఈ కార్యక్రమానికి చేసినటువంటి వారందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఓకే. జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ టీచర్స్ డే కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమంలో సుమారుగా కృష్ణా జిల్లాలోని పెడన, మచిలీపట్నం, బంటిమిల్లి, హనుమాన్ జంక్షన్, కూచిపూడి, ఇలా గుడివాడ, మామలు తదితర ప్రాంతాల నుంచి ఎన్నో వృత్తులు ఉండొచ్చు కానివ్వండి, ఒక పవిత్రమైనటువంటి వృత్తి ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తి. ఎందుకంటే ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలి, ఒక సమాజం అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా అది ఉపాధ్యాయుల వల్లే అవుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి,
వారిని పెద్ద అయిన తర్వాత ఏ విధంగా మౌల్డ్ చేయాలి అనేది కేవలం ఉపాధ్యాయులు చేయగలుగుతారు తప్ప ఇతరులు ఎవరు చేయలేనటువంటి పరిస్థితి. తల్లిదండ్రుల దగ్గర కంటే మరి ఎక్కువ శాతం టైం స్పెండ్ చేసేది స్కూల్లోనే. మన భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా తల్లిదండ్రుల తర్వాత పూజించేటువంటి ఏకైక వ్యక్తి ఉపాధ్యాయుడు. మనం గురువుగా భావించి మరి ఉన్నతమైనటువంటి స్థానంలో మనని నిలబెట్టడం మనందరికీ తెలిసేటువంటి విషయం. కాబట్టి తప్పకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మరి ఈ రోజున ఒక సమాజాన్ని మంచి దిశలో తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నందుకు మరి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మరి నాకు చదివి చెప్పినటువంటి టీచర్లు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. నేను కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాను. ఇక్కడ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే జిల్లా స్థాయిలో చాలా మంది ఇక్కడికి ఈ రోజున విచ్చేసినందుకు చాలా సంతోషం. నేను ఎల్కేజీ నుంచి కూడా 10th క్లాస్ వరకు కూడా ఈ సెయింట్ జాన్స్ స్కూల్లోనే చదువుకున్నాను. ఇంకా చాలా ఇక్కడే మరి చాలా మంది టీచర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, ఇంకా ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నా యొక్క టీచర్స్ డే సందర్భంగా వారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. తప్పకుండా మరి ఏవైతే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఒక మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో సార్ చక్కటి సందేశం ఇచ్చి మా ప్రైవేట్ విద్యా సంస్థను కూడా ప్రోత్సహిస్తున్నందుకు మా ప్రైవేట్ విద్యా సంస్థల తరఫున, అలాగే మా ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేసేటువంటి టీచర్ తరఫున మన కూటమి ప్రభుత్వానికి చక్కటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. నెక్స్ట్ కార్యక్రమం, తదుపరి కార్యక్రమంలో భాగంగా ముందుగా సన్మాన కార్యక్రమంలో ముందుగా అతిథులను సన్మానించుకుని ఆ తర్వాత ఈ కార్యక్రమంలో ఎవరైతే గెస్టులు ఉన్నారో వాళ్ళని సన్మానించుకున్న తర్వాత డిఓ గారు కూడా వచ్చేస్తున్నారు. డిఓ గారు కూడా జాయిన్ అయిన తర్వాత మన సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. మన కృష్ణా జిల్లా డిఓ గారు శ్రీ పివిజే రామారావు గారికి స్వాగతం, సుస్వాగతం. వారికి స్వాగతం తెలియజేస్తూ మరి ఖాళీ చేసేది ఇవన్నీ కూడా మా ట్రైన్ మాస్టర్ తీసుకుని తొందరగా జరుగుతుంది. ఆశాంతి చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం తర్వాత డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా జిల్లా విద్యాశాఖ గారి గౌరవనీయులు శ్రీ అలాగే స్టాండప్ ప్లీజ్ స్టాండప్ శ్రీ విజయరామ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మన ఆనరబుల్ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ కొబ్బరిగడ్డ చంద్రశేఖర్ గారు కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. సార్ అందరూ ప్రసంగాలు సార్, మీరు ప్రసంగిస్తే దాంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం సార్. ముందుగా థ్యాంక్ యూ సార్. సార్ ఈరోజు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాలోని పెడన, మచిలీపట్నం, బట్టిమిల్లి, కూచిపూడి, పామూరు, ధర్మాన్ జంక్షన్, గన్నవరం, వీరవల్లి, అలాగే సన్మాన కార్యక్రమం స్టూడెంట్స్కి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా టీచర్స్ డే సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. పెద్దలందరికీ నమస్కారం. సో టీచర్స్ డే అంటే ఉత్తమ ఉపాధ్యాయుల్ని కొంతమందిని ఏరి కోరి సత్కరించుకోవటం. అయితే ఎవ్వరూ కూడా ఇక్కడ అందరూ దాదాపుగా 90% ఉపాధ్యాయులందరూ కూడా ఉత్తమ ఉపాధ్యాయులేమి కాదు, అందరూ ఉత్తమ ఉపాధ్యాయులే. అయితే ఈ ఉత్తమ ఉపాధ్యాయుల్లో అత్యుత్తమ ఉపాధ్యాయులుగా కొంతమందిని మనము ప్రయారిటీ బేసిస్న కొన్ని పారామీటర్స్ ఇందాక చెప్పారు. 100% రిజల్ట్ తీసుకొచ్చిన కొన్ని పాఠశాలని, అట్లాగే 100% రిజల్ట్ తీసుకొచ్చిన కొంతమంది టీచింగ్ ఫ్యాకల్టీని, లేదా ఇంకా సంథింగ్ ఏదో కొన్ని పారామీటర్స్లో మనము ఆ విధంగా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అదే మా గవర్నమెంట్ సెక్టర్లో అయితే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎవిడెన్స్లు పెట్టాలి, దానికి ఒక కమిటీ ఉంటుంది హెడెడ్ బై ది ఆనరబుల్ కలెక్టర్. సో
వాళ్ళ నామినీ ఉంటారు, ఇలాగా ఉంటుంది. సో ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్లో అయితే కొంత అక్కడ వాస్తవికత ఉంటుంది, ఇక్కడ కొద్దిగా ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ఈరోజు కొంతమంది దాకా మరి ఈ అసోసియేషన్ తరఫున ఎవరైతే ట్యాగ్ అయి ఉన్నారో ఆ యాజమాన్యానికి కానీ ఆ టీచర్స్ అందరికీ కూడా మరి ఈ ఫెలిసిటేషన్ కార్యక్రమం అనేది జరుగుతున్నది. సో ఆ ఉపాధ్యాయులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. డెవలప్ చేయాలి. సో ఇవి డెవలప్ చేయాలంటే టీచింగ్ కమ్యూనిటీ పిల్లల్లో మల్టిపుల్ టాస్కుల్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేయాలి, ఇంటరాక్ట్ అయ్యేటట్టుగా చేయాలి. అవి మనము ఏ రకంగా వస్తుందంటే నెంబర్ ఆఫ్ అకేషన్స్లో మనము పిల్లవాళ్ళల్లో ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్యూషన్స్, స్పోర్ట్స్, గేమ్స్, పెయింటింగ్స్, డ్రాయింగ్స్, క్విజ్, డిబేట్ వీటన్నిటిలో కూడా పిల్లలందరినీ పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం కనుక వాడిగా ఇంటర్గ్రేట్ చేయించగలిగితే, అలవాటు చేయించగలిగితే, యాక్టివేట్ చేయించగలిగితే పిల్లల్లో మల్టిపుల్ టాలెంట్ అనేది వస్తుంది. అట్లాగే వాళ్ళలో ఈ లైఫ్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి. సో తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందే మన ఎమ్మెల్యే గారు చెప్పారు సార్, నేను ఈ స్కూల్లో నుంచి చదువుకుని ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు సార్, ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఇదే పాఠశాలలో చదువుకున్నారు సార్. మీరు వచ్చే ముందే చెప్పారు సార్, మాకు ప్రోడక్ట్ అని చెప్పుకోవాలని చెప్పారు కదా సార్. ఇది సెయింట్ జాన్ స్కూల్ యొక్క ప్రోడక్ట్ సార్. అలాగే ఈ నియోగాలు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా వారిని ఎక్కడికి మనం అందరం కూడా దాదాపు సుమారుగా 100 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి ఇచ్చేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా వారందరినీ ఆనందపరచాలని చెప్పి, వారందరూ కూడా మీ అందరికీ అవార్డు ఇవ్వాలని చెప్పి ఎంతో పట్టుదలుకున్నటువంటి మా అసోసియేషన్ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ చంద్రశేఖర్ గారిని కూడా ఈ సందర్భంగా మా సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. టీఓ గారు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం మామూలుగా చాలా బిజీగా ఉన్నప్పుడు గారికి ఎప్పటి పెట్టి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి చంద్రశేఖర్ గారిని కూడా తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మొత్తం ఆ తర్వాత అతిథులకు సన్మానం, ఆ తర్వాత 100% ప్రిన్సిపల్ సన్మానం, ఆ తర్వాత మనం ఎవరైతే టీచర్స్ ఎంపిక కాబట్టారో 100 మంది ఉపాధ్యాయులకి సన్మాన కార్యక్రమం మీకు ఏదైతే ఆర్డర్లో ఉందో ఆర్డర్ ప్రకారంగా సీరియల్ నెంబర్గా వస్తే జరుగుతుంది. ఆ తర్వాత ఈ సెయింట్ జాన్ స్కూల్ అధినేత గారు మంచి డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్ కూడా తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతూ ఆ చంద్రశేఖర్ గారు. చెప్పుట సులభము చేయుట కష్టం, తాతకైనా వాని తాతకైనా. ఇక్కడ వేదిక మీద ముగ్గురున్నారు, గౌరవ ఎమ్మెల్యే గారు, అలానే మా జిల్లా విద్యాశాఖ, మా ఉప విద్యాశాఖ. వాళ్ళు ఒక మాట ఇచ్చారు. ఏంటా మాట అంటే, ఉదయం పూట ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి వారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇచ్చారు. మేము అడిగాం, అయ్యా మీరు 2 కళ్ళు అన్నారు, P4 కదా, ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం అన్నారు. కాబట్టి మా ఉపాధ్యాయులు ఎలా ఉంటారంటే, ఎవరికి పుట్టిన బిడ్డలా ఎక్కెక్కి ఏడుస్తున్నావు అంటే కష్టం మాది, ఫలితం ఇంకొకరిది. కోపం వస్తే ప్రిన్సిపాల్ కేకలేస్తారు, సరిగ్గా చదవకపోతే తల్లిదండ్రులు నిలదీస్తాడు, కానీ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా తేవాలి. ఆ రిజల్ట్ చెప్పే దాంట్లో కార్మిక, కర్షక, ఇంకా ఏమన్నా వర్గాలు అంటే ఆ వర్గాల వాళ్ళే ఈ ఉపాధ్యాయులు. వాళ్ళకి ఏం అక్కర్లేదు, ఇలా ఒక కండువా వేసి మాస్టారు మీ వల్లే మా జీవితం బాగుపడిందని ఆ స్టూడెంట్ వచ్చి చెప్తే చాలు, ఇంకా ఎన్నేళ్ళైనా సరే పని చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ స్ఫూర్తి ఉండబట్టే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాకుండా అక్షరాస్యతలో కూడా ముందుండటానికి మన విద్యాశాఖ గారు చెప్పారు. 80% రిజల్ట్ ఈ ప్రైవేటు విద్యా సంస్థని. దానికి నిలువెత్తు తరపున ఎవరంటే మన ఎమ్మెల్యే గారు. ఇవాటికి ఆయన అధికారం వచ్చినా కూడా అంత హమ్ములుగా పెట్టడానికి కారణం ఏంటంటే, మా సార్ ఉన్నారు కదా, మా మేడం గారు ఉన్నారు కదా, నేను మీ ఒక్క చూపించట్లా, మా మేడం గారు ఒక్క చూపిస్తున్నా. మా మేడం గారి శిష్యులు కాబట్టి నిజంగా వాళ్ళ యొక్క క్రమశిక్షణని రాజకీయాల్లో కూడా చూపించుకుంటూ, ఓటమిని ఒక మెట్టుగా మార్చుకుంటూ, ఎందుకంటే ఓటమి వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయేట్టు ఉంటుంది,
కానీ మనం మన పాఠశాలలో ఏం చెబుతామంటే మళ్ళీ లేస్తాము ముందుకు వెళ్తామని చెప్తాం. అలా ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఈ స్కూల్ వాళ్ళు ఇది చూపించచ్చు. ఇలా ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని మనం గౌరవించుకుంటున్నాము. అలానే ఏంటంటే అనాల్సినప్పుడు ఎలా ఉండాలో తెలుసా అంటే, భగవంతుడు శక్తి ఈ 5 వేళ్లలో ఇచ్చాడు. ఈ 5 వేళ్ల పిడికిగా బిగించి ఐఆమ్ ఏ టీచర్ అనాలి. చెప్పే ఏంటండి ఇంకొకసారి అంటే మైక్ ఉంది కాబట్టి మీరు గట్టిగా వస్తున్నారు అనుకుంటున్నారు. మైక్ ఉంచుకో. ఐఆమ్ ఏ టీచర్. థ్యాంక్ యూ సార్. దాని నుంచి అమూల్యమైన సందేశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అతిథులకు సన్మానం ముందుగా గౌరవ ఎమ్మెల్యే గారికి శ్రీ గాయత్రి ప్రసాద్ గారికి సన్మాన కార్యక్రమం. సార్ తొందరని ఫాస్ట్గా డిఓ గారికి కూడా చాలా పనులు ఉంది, తొందరగా ఫాస్ట్గా చేద్దాం. ముందుగా పెడన శాసనసభ్యులు శ్రీ గాయత్రి ప్రసాద్ గారికి సన్మాన కార్యక్రమం. మధు గారు మా రైట్ తొందరగా తీసుకురండి, తీసుకురండి. అంటే ఇక్కడ నుంచారు డిఓ బీసీజీ శాఖ సింగ్ కూడా వచ్చేస్తాం.
నిదానంగా రండి. నిదానంగా. లిటిల్ ఫ్లవర్ ది లీడర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మచిలీపట్నం వారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అనంతరం శ్రీ సాయి కుమార హై స్కూల్ మచిలీపట్నం. సాయి కుమార్ హై స్కూల్ గౌరవ కుమార్ గారు మంచి యాక్టివ్ చేసి ఈ కార్యక్రమం రక్త కట్టించి మా శిష్యుడు మా అసోసియేషన్ కూడా వెనంటి ఉంటే అనేక కార్యక్రమాలు యాక్టివ్ చేస్తూ ప్రతి కార్యక్రమం రక్త కట్టించి నెక్స్ట్ శ్రీ విజ్ఞాన్ హై స్కూల్ రేమల్లే. కె శ్రీనివాసరావు ఉందక్కడ స్టేజ్ దగ్గర మొత్తం ఏర్పాటు చేసింది ఈయనేనండి. చప్పట్లతో అభినందించాలి ఆయన కష్టానికి. అనంతరం పివి శ్రీనివాసరావు గారు సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. వీళ్ళందరూ ఆర్మీ ఆఫ్ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం చెప్పాలన్నా. అనంతరం ఎం సురేష్ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పంటుమిల్లి. కుర్రాళ్ళు కత్తుల్లా ఉన్నారు అసలు. మా ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ పెద్దలు కొమారెడ్డి కిషోర్ గారిని కూడా డయాస్ కొంచెం ముందుకు వచ్చేట్టుగా ఆయన చేతుల మీదుగా కూడా అనంతరం వి లక్ష్మీ భవానీ గారు సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పంటుమిల్లి. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు సురేష్ గారికి. అసలు స్టేజ్ ఎంత అందంగా ఉందండి. చిచ్చుపుట్లు ఏంటి, వెనకాల ఎల్ఈడి స్క్రీన్ ఏంటి, సాహుజాన్ గారి స్టామినా ఏంటి. అబ్బబ్బబ్బబ్బో. నెక్స్ట్ వచ్చారు. నెక్స్ట్ పి నాగలక్ష్మి గారు తర్వాత స్థానాన్ని సింహాసనాన్ని స్వీకరించవలసిందిగా పి నాగలక్ష్మి గారు సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అమ్మా నెక్స్ట్ ఉన్నారా పేరు ఇంకా నెంబర్ 12, 13, 14 రిపోర్ట్ చేయాలండి ఇక్కడ. లేకపోతే తర్వాత స్కూల్ పిలిచేస్తాం. శ్రీ ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గన్నవరం నెంబర్ 15, 16 సర్టిఫికేట్ సార్. ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గన్నవరం డాష్ దగ్గరికి రావాలి. సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి అద్భుతమైనటువంటి సత్కారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరుగుతుంది. ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నెంబర్ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ రాజపేట మచిలీపట్నం. చిన్నారి ఇంగ్లీష్ అసోసియేషన్ అంటే రక్తంలో జీర్ణించుకుపోయిందండి ఈయనకి. సార్ అంటే నేనున్నా అంటారు. మరి చప్పట్లు కొట్టాలి కదా. ఇంత పెద్ద అసలు లోపల కండవాళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నారు మీరందరూ కూడా. అటువంటి అద్భుతమైనటువంటి వెన్యూ ఇచ్చినటువంటి మా సాబుజాన్ గారికి ఆయన సతీమణి వెనకాల ఉన్నారండి. ఆవిడకి కూడా ఈ యొక్క బంటుమిల్లి మండలంలో చిన్న పిల్లల్ని ఎల్కేజీలో చేర్పించి 10th క్లాస్ దాకా వాళ్ళ అద్భుతమైన ప్రతిభా పాఠం వాళ్ళని మనం ప్రోమోలో చూసాం. స్కూల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలని పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ ని బయటికి తీసుకువచ్చి వాళ్ళని ఒక ఆణిముత్యాలుగా తయారు చేయడంలో కృతకృత్యమైనటువంటి ఈ జంటని మనందరం ఒకసారి లేచి నిలబడి చెప్పడంతో అభినందిద్దాం. వాళ్ళకు కూడా 100% అనేది ఎన్నో సంవత్సరాలుగా సాధిస్తూ 10th క్లాస్ మా ఉప విద్యాశాఖ అధికారి శేఖర్ సింగ్ గారికి కూడా ఇంతసేపు ఎంతో సహనంతో మా రెండు కళ్ళైనటువంటి ప్రైవేటు సెక్టార్లో కూడా ఉన్న టీచర్స్ కి సన్మానం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఇంతసేపు నుంచుని మీకు సత్కారం చేస్తున్న మా శేఖర్ సింగ్ గారికి కూడా అందరూ చప్పట్లు కొట్టి అభినందించాలి. అనంతరం విశ్వభారతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చదువుకున్నారు సార్.
మీకు వచ్చే ముందే చెప్పారు సార్, మాది ప్రోడక్ట్ అని చెప్పి చెప్పుకోవాలని చెప్పారు కదా సార్. ఇది సెయింట్ జాన్స్ స్కూల్ యొక్క ప్రోడక్ట్ సార్. ముందుగా మన ఇన్ఛార్జిగా డిఓ గారిని ఈరోజు తర్వాత లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ రాజుపేట కె నవీన్ గారు, బి నవీన్ గారు రెడీగా ఉండాలండి. అనంతరం చిన్నారి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అజ్మతుల్లా ఖాన్ గారు నందమూరు, వీరు కూడా డయాస్ దగ్గరికి వచ్చి కార్యక్రమం తొందరగా అయ్యేట్టుగా సహకరించే ప్రార్థన. వేరే వాళ్ళని గీతాంజలి 41-42 చిన్నారి హై స్కూల్ బెల్లంకొండ రవిషా గారు, హరసా శివపార్వతి గారు నందమూరులో చిన్న గ్రామంలో విద్యాశాఖని ప్రారంభించి స్కూల్ నడుపుతూ ఇలాంటి టీచర్స్ ని తన సైన్యంగా అలవర్చుకుని మా కృష్ణా జిల్లా శాఖకి కార్యదర్శిగా ఉన్నటువంటి అజ్మతుల్లా ఖాన్ గారి యొక్క స్కూల్ చిన్నారి హై స్కూల్. ఆ స్కూల్ దాదాపుగా ఇప్పటి వరకు 10th క్లాస్ ప్రారంభించిన తర్వాత 100% పాస్ సాధించినటువంటి విద్యా సంస్థ. ఆ ఉపాధ్యాయ బృందానికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పండుమిల్లి మండలంలో మరొక విద్యా శిఖరం కొమ్మారెడ్డి హై స్కూల్, కె శ్రీనివాసరావు గారు కొమ్మారెడ్డి హై స్కూల్. కొమ్మారెడ్డి హై స్కూల్ అంటేనే ఒక బ్రాండ్. అటువంటి స్కూల్లో పిల్లర్స్ గా పనిచేస్తూ కొమ్మారెడ్డి కిషోర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ప్రాంతంలో విద్యా వ్యాప్తిని చేస్తుండడంలో తమ వంతు కృషి చేస్తున్నటువంటి ఈ యొక్క కొమ్మారెడ్డి టీచర్స్ కి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ 7 కొండలు తర్వాత టీచర్ గారు, ఈ 7 కొండల గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అనంతరం 45-46 జవహర్ పబ్లిక్ స్కూల్ షరీఫుల్లా గారు. నెక్స్ట్ సన్మాన గ్రహీత మొహమ్మద్ షరీఫుల్లా గారు, శ్రీ బాలాజీ విద్యాలయం మచిలీపట్నం. 10వ తరగతి విధులు ఎలా చేసి బయలుదేరాలండి, భోజనాలు చేసి వెళ్ళాలి. తర్వాత సిటిజన్ స్కూల్ పొద్దుటూరు మేరీ అపర్ణ గారు ప్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టే ఫోటో ఇది. ఎందుకంటే శాసనసభ్యులు, ఉప విద్యాశాఖ అధికారి, మా అసోసియేషన్ పెద్దలు అందరూ సన్మానిస్తున్నారు ఆ టీచర్ గారిని. ఇంతకంటే మహాభాగ్యం ఎప్పుడు వస్తుంది? కోడూరుపాడు సిటిజన్ స్కూల్ నెక్స్ట్ టీచర్ గారు 50 నెంబర్. నెక్స్ట్ సెయింట్ విన్సెంట్ పెల్లోడి స్కూల్ పెడన సిహెచ్ఎస్ వరలక్ష్మి గారు, సిహెచ్ వరలక్ష్మి గారు సిటిజన్ స్కూల్ కోడూరుపాడు. కేవి పద్మజ గారు, ఇక్కడ సైన్యాధ్యక్షుడు కూడా పైకెత్తున్నాడు రాజీవ్ గారు, సెయింట్ విన్సెంట్ పెల్లోడి స్కూల్ ప్రిన్సిపాల్ గారు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ యొక్క గౌరవ సభ్యులందరూ కూడా వేదిక మీద ఉండి మీకు సత్కారాలు చేస్తున్నారు, దానికి మేము కృతజ్ఞులం. అనంతరం 53-54 శ్రీ సాయి ఫ్లోరా ఇంగ్లీష్ మీడియం స్కూల్ మచిలీపట్నం, షేక్ షంషాద్ బేగం సెయింట్ విన్సెంట్ పెల్లోడి స్కూల్ పెడన. భవానీ గారు అదే స్కూల్కి సాయిబాల హై స్కూల్ టీచర్ గా పనిచేస్తూ చిన్న పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను పైకి తీసుకొస్తున్నటువంటి బెస్ట్ టీచర్ సిహెచ్ భవానీ గారు. వారికి మన పెడన రాజు గారు సన్మాన గ్రహీత సిహెచ్ భవానీ గారికి పెడన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారి చేతుల మీదుగా సత్కారాలు పొందడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 55-56 53-56 నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ మచిలీపట్నం. ఏమండి పేరు ఎక్కడ? సుందర్రామ్ గారు. ఆయన స్కూల్లో ఉంటూ మంచి టీచింగ్ చేస్తూ విద్యార్థులకు ఏ లోటు రాకుండా చూస్తున్నటువంటి నాగార్జున స్కూల్ ఫ్యాకల్టీకి
ఈ టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంటే ఉంటున్నప్పటికీ విద్యలో ఏమాత్రం క్వాలిటీలో ఏమాత్రం తక్కువ కాకుండా విద్యార్థుల్ని ఆణిముత్యాలుగా తయారు చేయడంలో ఈ టీచర్స్ ఎంతో కృషి చేస్తున్నారు. అందరూ చప్పట్లతో అభినందించండి. నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్, చింతకొండపాలెం, మచిలీపట్నం. తర్వాత ఏఎన్ఎం ఇంగ్లీష్ మీడియం స్కూల్, పామర్రు గారు, నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్. బి రమేష్ కుమార్ శాస్త్రి, గ్రహీత బి రమేష్ కుమార్ శాస్త్రి, స్కూల్, పామర్రు. ధన్యవాదాలమ్మా. టి గంగాధర్రావు గారు, ఈ మాస్టర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనంతరం విశ్వోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్, జుజ్జవరం, ఎండి రఫీ గారి స్కూల్, విశ్వోదయ పబ్లిక్ స్కూల్, జుజ్జవరం. వి తేజశ్రీ తౌఫిక్ గారు, జుజ్జవరం అనేటువంటి గ్రామంలో విశ్వోదయ పబ్లిక్ స్కూల్లో పనిచేస్తూ విద్యార్థుల్ని తీర్చిదిద్దినటువంటి ఘనత తౌఫిక్ గారికి, వారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీ గారు అనేక సంవత్సరాలు ఉపాధ్యాయునిగా ఉంటూ అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థుల్ని తీర్చిదిద్ది ఉజ్వల భవిష్యత్తు వరకు నడుపుతున్నటువంటి టీచర్ గారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి ఈ టీచర్స్ బృందంతో మా సిఎస్ఆర్ స్కూల్ అధినేత శర్మ గారు పక్కన గ్రీన్ షర్ట్ వేసుకుని మా ఎమ్మెల్యే గారి పక్కన నుంచుంటమే అదృష్టంగా భావిస్తూ ఆయన చేతుల మీద సన్మానం పొందడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. తర్వాత జి దుర్గా గారు, విఎస్ఆర్ యూపీ స్కూల్, నేలకొండపల్లి. ఈ టీచర్ గారు కూడా అద్భుతమైన ప్రతిభా పాఠశాల పిల్లల్లో వెలికి తీస్తూ టీచర్ పిల్లల్ని రాటదేలేటి చేస్తున్నందుకు ఉపాధ్యాయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తర్వాత కళాంజలి హై స్కూల్, పెడన 65-66, కళాంజలి హై స్కూల్, పెడన 67 and 68. మా అసోసియేషన్ లో పెద్దగా ఉంటూ ఎన్నో సంవత్సరాలు మ్యాథమెటిక్స్ ను బోధిస్తూ అనేక సంవత్సరాలు 10th క్లాస్ విద్యార్థుల్ని క్రమశిక్షణతో నడుపుతున్నటువంటి రామకృష్ణ హై స్కూల్ శ్రీ సిహెచ్ రామకృష్ణారావు గారికి స్వాగతం, సుస్వాగతం. 71-72 జి శ్రీనివాస్ గారు, చిన్నగొల్లపాలెం అనగానే మన ముత్యాల రాజు గారు గుర్తు రావాలి. ఐఏఎస్ బంటుమిల్లి మండలానికి పేరు తెచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్. చిన్నగొల్లపాలెంలో చాలా సుదూరమైనటువంటి ఊరిలో ఒక స్కూల్ స్థాపించి శ్రీనివాసరావు గారు అద్భుతమైన ఫలితాన్ని సాధిస్తున్న శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నెంబర్ 73-74 ఓ జయలక్ష్మి గారు, ఫ్రాంక్ డేవిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. మా వెస్లీ గారి స్కూల్, ఫ్రాంక్ డేవిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, నిడుమూలు గ్రామంలో గురువుగా తన బాధ్యతలు నెరవేరుస్తున్నటువంటి టీచర్ గారికి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వి భువనేశ్వరి గారు, వాగ్దేవి యూపీ స్కూల్, దేవి యూపీ స్కూల్, అర్థమూరులో విద్యా సంస్థలో పనిచేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో తనదైన శైలిలో పాఠాలు నేర్పే టీచర్ గారికి గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అనంతరం శ్యామల హై స్కూల్, పెడన. నెక్స్ట్ సన్మాన గ్రహీత జి సలోమి గారు, పెడన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు, మా జిల్లా ఉప విద్యాశాఖ అధికారి శేఖర్ సింగ్ గారి చేతుల మీదుగా గురు పూజోత్సవంలో సన్మానం పొందుటకు చాలా సంతోషంగా ఉంది. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కృష్ణా జిల్లా శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా స్టేజ్ దగ్గరికి వచ్చి శ్యామల హై స్కూల్లో మరొక టీచర్గా పనిచేస్తూ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని ఆణిముత్యాలుగా తీర్చిదిద్దడంలో అమ్మ తర్వాత టీచరే, మా టీచర్ గారు చెప్పిందే కరెక్ట్ అనేటువంటి భావంతో ఉన్న పిల్లలకి అసలు సిసలైన విద్యను నేర్పినటువంటి టీచర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తర్వాత ట్యాగూర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, మచిలీపట్నం, ఆర్హెచ్ నాగదుర్గ గారు. ట్యాగూర్ అనేటువంటి ఇన్స్పిరేషన్ కలిగిన పేరు పెట్టుకున్నటువంటి ట్యాగూర్ విద్యా సంస్థ అధినేత వేణుగోపాల్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్కూల్లో విద్యార్థుల్ని తీర్చిదిద్దడంలో తనదైనటువంటి పాత్ర పోషించి ఎంతో మా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రైవేటు ప్రభుత్వం రెండు కళ్ళు అన్నారు కదా, మా ప్రైవేట్ సెక్టారే కాకుండా ప్రభుత్వ టీచర్స్ కూడా సన్మానం చేయడానికి
వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత సాబుజాన్ గారు. ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే వెంటనే స్టేజ్ దగ్గరికి రిపోర్ట్ చేయాలండి. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ ప్రాంగణంలో ఎవరున్నా కానీ వెంటనే రిపోర్ట్ చేయాలి. మీకోసం గౌరవ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు, ఉప విద్యాశాఖ అధికారి శేఖర్ సింగ్ గారు వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ కమాండ్ టు ద డయాస్, రిపోర్ట్ మీ హియర్. ఒకసారి ఈ సన్మానం సీటు తీసుకుంటున్నట్టు వ్యక్తి తిరుమల గారిని ఒకసారి మీరు అందరూ చూడాలమ్మా. అందరూ చూడండి, ఎంతో ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి తిరుమల గారు. హిందీ సబ్జెక్టు బోధించడంలో అసలు తిరుగులేదు అన్నట్టుగా. హిందీ అంటే చక్రగడ్డి, హిందీ అంటే అమృతవాణి, చక్రగడ్డి అమృతవాణి అనేది అన్ని హిందీ ఎంత రుచిగా ఉంటుందో అంత హిందీ నేర్పినటువంటి వ్యక్తి తిరుమల గారు. ఆయన సెయింట్ జాన్ స్కూల్లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ చిన్న యాక్సిడెంట్ జరిగి తలకి గాయం అవడం చేత ఈ రోజు ఆయన ఆ స్థితిలో ఉన్నారు. ఆయనకి ప్రేమపూర్వకమైనటువంటి సత్కారం మా గౌరవ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు, అలాగే ఆయన ఫేవరెట్ అంట కృష్ణప్రసాద్ గారు, ఆయన స్టూడెంట్ అంట. కృష్ణప్రసాద్ గారు తిరుమల గారి స్టూడెంట్ అంట. ఎంత గురుభక్తిని ఈ రోజు గురువులు ఎమ్మెల్యే గారు చాటుకుంటున్నారో చూడండి. అలాగే ఉప విద్యాశాఖ అధికారి శేఖర్ సింగ్ గారు ఆయన చేతుల మీదుగా సత్కారం చేయడం. సాబుజా శుభాకాంక్షలు తిరుమల గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక అనౌన్స్ చేసినట్టుగా మేము చిన్న సబ్జెక్ట్ కరెక్షన్ అండి, ఐఎమ్ సారీ టు సే. ఏంటంటే గౌరవ ఉప విద్యాశాఖ అధికారి డాక్టర్ శేఖర్ సింగ్ గారిని ఆసనం స్వీకరించి మన గౌరవ శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఈ పరిసరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ వచ్చి అభిమానాన్ని చాటు ఏదైనా సత్కారం పొందవలసిన టీచింగ్ స్టాఫ్ ఎవరు ఉంటే వెంటనే స్టేజ్ దగ్గరికి రిపోర్ట్ చేయాలండి. ఈ అనంతరం ఎవరి ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడండి. ఒకసారి ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడండి. ఈ అందరి ఫోటోల్లో మా యొక్క చార్మికి హీరో పెడలకి మా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సార్, ఈ అందరి ఫోటోలు దిగడానికి ఇంత నామధేయుడైనటువంటి కృష్ణప్రసాద్ గారికి సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత మరియు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా గౌరవప్రదమైన సత్కారం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎంతసేపు ఉండి మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మా టీచర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో ఇంకెవరైనా ఉంటే కనుక రిపోర్ట్ చేయండి, లేదంటే ఒక నిమిషంలో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కృష్ణా జిల్లా శాఖ ట్రెజరర్ పూర్ణా గారిని కోరుచున్నాను. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు 2 గంటలుగా ఎమ్మెల్యే గారు ఉండి ఈ ఉపాధ్యాయుల్ని కరెస్పాండెంట్ అందరినీ సన్మానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ డివిజే రామారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. డివైఓ శేఖర్ సింగ్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. 2 గంటలుగా వారు ఉండి అందరి ఉపాధ్యాయులకు సన్మానించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఇంత గొప్పటి కార్యక్రమాన్ని వేదికనిచ్చినటువంటి సాబుజాన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా ఉపాధ్యాయులందరూ దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన వాళ్ళు ఆగి మీరు డిన్నర్ కంప్లీట్ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం చేయడంలో సహకరించినటువంటి ఆప్సా కృష్ణా జిల్లా శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వివిధ పాఠశాలల అధినేతలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఉపాధ్యాయ బృందానికి ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వన్. జనగణమనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అప్. జనగణమనతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. రెడీ 1 2